ప్రభునాకు మహిమ గాక. మీ అందరికీ ప్రభుపేట వదనాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన దినాన మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధాన దినాన ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందు కొనసాగుదాం. ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా ఈశ్వరాజా మీకు స్తోత్రం వదనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆదించి నడిపిస్తున్నాం. అయ్యా, మరి మా రాష్ట్రంలో అయ్యా మేము ఉంటున్న ఆ పరిసర ప్రాంతంలో దేవతండ్రి వింటున్నప్పుడు తండ్రి ఈ మహమ్మారి దేవతండ్రి కోవిడ్-19 ఎంతగానో విజృంభించి భయభ్రాంతులు చేస్తున్నప్పుడు దేవతండ్రి నీ కనికరం చెప్పున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధాన దినాన తండ్రి ఈ విధంగా నీ వర్తమానం వినడానికి మాకు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరిచి నీ మహిమార్థమై లోకంలో మీరు ముందుని కొనసాగించి నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాకు మహిమ గాక. ఈ పునరుద్ధాన దినాన ఈ విధంగా దేవుని సముఖంలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చినాడు. నిజంగా చాలా మనం చూసినట్టయితే పరిసర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు మనం చూసినట్టయితే నిజంగా కోవిడ్-19 నిజంగా భయంకరంగా అది విజృంభిస్తున్నది. అయినప్పటికీ దేవుని కృప ద్వారా మనల్ని దేవుడు కాచి కాపాడి ఈ విధంగా తన సజీవ వ్యక్తులకు జ్ఞాపకం చేసుకొని మనం ఈ విధంగా తను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందు కొనసాగడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం ఈ పునరుద్ధాన దినాన ఇచ్చాడు కనుక ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని ముందు కొనసాగుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చూసినది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉన్నది. ఇశ్రాయేల్ జనాంగం గురించి, యూదా వారి గురించి ఇర్మియా భక్తుడు హెచ్చరిస్తున్నాడు. వారి నిజంగా వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వారు ఎందుకు కారణమో అది తెలియజేయడానికి ఈ మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అంటున్నాడు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, దేవుడైన యెహోవా మీ అందరిని ఒక చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉండగా, అయితే నీవు ఆయనను విసర్జించి నీవు ఆయనను విడిచిపెట్టడం ద్వారా నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అంటున్నాడు. అంటే దేవుని సముఖంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని కాపుదలో, దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ దేవునితో మనం దేవుడు మనల్ని అనుదిన జీవితంలో దేవుని కాపుదల అనే సహాయము ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడల్లా మనల్ని మనం దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఆకర్షితులై దేవుని విడిచిపోయి పారిపోయినట్టయితే నిజంగా మన సమస్యల్లో మనమే పడిపోతాం కనుక అందుకే అంటున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ మార్గాన్ని నువ్వు విసర్జిస్తున్నావు, విడిచిపెడుతున్నావు. నీ సొంత మార్గాన్ని ఎంచుకొని నువ్వు వెళ్ళి నీ సమస్యను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ ప్రపంచంలో నిజంగా మనుషులు నిజంగా అదే రీతిగా ఈనాడు ఈ కోవిడ్-19 కూడా అదే కోవాలకు వచ్చింది. ఆయన నడిపించాలనుకున్నప్పటికీ ఎవరి మార్గం వారు వెళ్ళిపోయి తప్పిపోయి భయంకర పరిస్థితుల్లోకి నిజంగా మనుషులంతా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది కనుక మనం చూసినట్టయితే ఆ విధంగా కాకుండా మనము దేవుని విసర్జించకుండా మన మార్గాన్ని మనం వెతుక్కొని మన సమస్యలు పడిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన, ఆయనను విడిచిపెట్టడం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా, నీకు నీవే ఈ బాధను నువ్వు కలగజేసుకుంటున్నావు కదా. కనుక అలా నీవే సమస్యలు పడిపోకుండా ఉండాలి అంటే దేవుని మాటలు ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలను మనము పాటించే వారిగా ఉండాలి. ఆ మాటలను మాట్లాడానుసారం దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకొని ఈ లోకంలో ముందు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక అంశం చూసినట్లయితే క్రీస్తు మాటలు ఎలా పాటించాలని అని ఒకసారి మనం గమనించినట్టయితే దేవుని మాటలు మనం పాటించే వారిగా ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ 14వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే ఈ వాక్య భాగంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాటలు మీరు వింటారు, నేను చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తారు, నేను ఏవైతే ఆజ్ఞ ఇచ్చానో ఆ ఆజ్ఞను మీరు పాటిస్తారో అంటాడు. దేవుని నిజంగా ప్రేమించినట్టయితే నా సహోదరుడు ఈ పునరుద్ధాన దినాన ఒకసారి మనం ఆత్మపరిచయం చేసుకొని దేని వైపు మనం చూసేవారిగా ఈ లోకంలో ఉందాం. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, దేవుడిని నడిపించాలనుకున్నప్పుడు, నువ్వు దేవుని నడిపించాలని అనుకుంటే నువ్వు దేవుని విసర్జించి విడిచిపెట్టినప్పుడు నిజంగా ఈ సమస్యను నువ్వే తెచ్చుకున్నావు కదా.
అని ఇక్కడ అంటున్నాడు. కనుక అలా సమస్యలు మనం పడిపోకుండా ఉండాలని ఏమంటుంది ఇక్కడ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాటలు మీరు వింటారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే అధ్యాయంలో ఇక్కడ 21వ వచనం కూడా మనం చూసినట్టయితే, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నేను ఏవైతే మాట్లాడుతున్నానో, ఏ మాటలైతే బోధిస్తున్నానో, ఏ వాక్యాన్ని అయితే మీకు బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని అంగీకరించి వాటిని ఆ వాక్యానుసారంగా జీవిస్తే నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నట్టు కనుక లెక్క అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొలమానం పెట్టాడు దేవుడు. నిజంగా ఈ కొలమాన ప్రకారము ఒకసారి చూసినట్టయితే దేవుని మాటలను నిజంగా అంగీకరించి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా ఒకసారి ఆత్మ పరిచయం చేసుకోవాలి. ఇక్కడ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఎవరైతే నా ఆజ్ఞలను గైకుంటారో, నా ఆజ్ఞలను పాటిస్తారో, నా వాక్యాన్ని నా ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వారు నిజంగా నన్ను ప్రేమించిన వారే. నేను చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నట్టయితే నన్ను ప్రేమిస్తలేరు కనుక మీ సమస్యలు మీరే తెచ్చుకునే వారిగా ఉంటున్నారని ఈ లేఖన భావాలు మనం గమనించాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నా మాటలు విని నా వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో నన్ను జీవించిన వారిని నా తండ్రి కూడా ప్రేమిస్తా అంటున్నాడు. దేవుని ఆమెకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుమారుని ప్రేమ, తండ్రి ప్రేమ నిజంగా మన పైన ఉంటుంది గనక ఇక్కడ నన్ను ప్రేమించు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. నేను వారిని ప్రేమించి నేను వారిని కనపరుచుకుందును. నేను వారికి నా ప్రత్యక్షతను వారికి నేను చూపిస్తాను అని ఈ వాక్యభావంలో మనం చూస్తున్నాం. ఇది అధ్యాయంలో 23వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను. దేవుడు యేసుక్రీస్తు అంటున్నారు ఏమని, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకొంటాడు, నా మాటలను వింటాడు, నా మాటలను పాటిస్తాడని, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకుని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనము నడిపించుకొని ముందుకు కొనసాగుతామో వారి పట్ల కుమారుని ప్రేమ ఎట్లుంటుందో తండ్రి ప్రేమ కూడా అదే రీతిగా తండ్రి అయిన దేవుని ప్రేమ కూడా మన పక్షాన ఉంటుందని ఈ వాక్యము సెలవిస్తున్నది. ఒకడನ್ನು ప్రేమించినడలా వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మాటలు విని పాటిస్తారో వారి దగ్గరికి నేను వస్తాను, నా తండ్రి వస్తారు, మేము నివాసం చేస్తాం, వారితో కలిసి ఉంటాం. వారితో పాటు వారు జీవిస్తున్న ఆ జీవితంలో మేము అనేక సార్లు వారి పక్షాన ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని యేసు అంటున్నాడు, యేసు ఒక నన్ను ప్రేమించడం నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటానంటున్నాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును. కనుక క్రీస్తు మాటలు మనము పాటించే వారిగా ఉన్నాం. ఎలా పాటించాలి? క్రీస్తు మాటలను మనం విని వాటిని ఏ విధంగా పాటించాలని ఒకసారి మనం చూసినట్టయితే మనం చూస్తే క్రీస్తు మాటలు పాటించాలంటే ఏంటంటే ఆయన ఎడల మన ప్రేమను రుజువు చేయాలంటే ఏంటంట మనం ఆయన మాటలను ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నిర్దేశాలను ఆచరించాలి. ఏవైతే మనకు నిర్దేశిస్తున్నాడో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ఉండాలో తెలియజేస్తున్నానికి వాక్యంతో వాటి ప్రకారం మనము జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ దేవుడు సృష్టి యావత్తును తన నోటి ద్వారా సృష్టించిన తర్వాత, సమస్తము సృష్టించిన తర్వాత నరుణ్ణి ఆయన తయారు చేసి ఆయన జీవవాయువు వదిలిన తర్వాత నరుడు జీవాత్మ అయి భూమి మీద దేవుని స్వారూప్యంలో నివసిస్తున్న మొట్టమొదటి మనుషుడు. దేవుడు ఈ సృష్టి యావత్తులో ఆదామును మొట్టమొదటి మనిషిగా సృష్టించినాడు. కనుక సృష్టించిన ఆదామును దేవుడు ఖాళీగా ఈ తోటలో ఉండి ఖాళీగా కూసోమని చెప్పినది. ఇక్కడ ఏం చెప్పాడో చూసినట్టయితే ఇక్కడ 15వ వచనంలో మనం చూసినట్టయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకు
దాని కాచుటకు దానిలో ఉంచాడు. సేద్యపరచడానికి, ఆ తోటను కాయడానికి దేవుడు అక్కడ నరుని ఉంచాడు. కనుక ఆజ్ఞ చూసినది ఇక్కడ పని, దేవుడు ఆ పని లేనివానిగా దేవుడు మనిషిని సృష్టించలేదు. ఏ పని చేయకుండా, ఏం పని లేనివానిగా దేవుడి భూమి మీద సృష్టించలేదు. ఆయనకు మంచి వాటి తోటను ఏం చేయాల, సేద్యపరచడానికి, దాన్ని కాయడానికి ఆయన ఆదాముని పెట్టినప్పుడు ఆదాము నిజంగా నమ్మకంగా ఉన్నాడు, తోటలో ఉన్నాడు కనుకనే దేవుడు ఆయనను ఆ విధంగా రక్షించినాడు, ఉంచాడు. అందుకే ఒంటరిగా ఉంటే మంచిది కానీ ఆలోచన వచ్చింది. కనుక ఆయన చేసిన పనిలో ఇక్కడ ఆదాము చూసినట్టయితే, ఆదాము ఏదేను వనమును ఎలా చూచుకోవాలో అలా నమ్మకంగా ఆయన ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. దేవుని సముఖంలో నమ్మక పాత్రునిగా చూసుకున్నాడు. అప్పచెప్పిన పని బహు జాగ్రత్తగా చేశాడు. నమ్మకస్తునిగా ఉన్నాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. దేవుని సముఖంలో క్రీస్తు మాటలు మనం విన్నప్పుడు క్రీస్తు పట్ల మనము నమ్మకస్తునిగా ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపనమ్మకం ఉండకూడదు, నమ్మకస్తునిగా ఉండాలి. క్రీస్తు మనల్ని చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మనల్ని నమ్మకత్వాన్ని కనపరిచే బిడ్డలుగా ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మకాన్ని ఇక్కడ చూపించున్నాడు ఆదాం. కనుకనే ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆయనకు సహాయం చేసి దేవుడు ఇంకా అభివృద్ధి పరచాలని ఆదాము పట్ల ఆలోచన కలిగినాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. కనుక మనం చూసినట్టయితే ఇక్కడ నమ్మకత్వాన్ని కలిగి నమ్మకానికి పాత్రునిగా ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నమ్మకముగా ఉండాలని ఆయన మాటలు నమ్మకమైనవి కనుక నమ్మకముతో ఈ లోకంలో జీవించే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ రెండవ అంశం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఆ కీర్తన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 17వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించినట్టయితే 17వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇక్కడ ఒకటి తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడుము అంటున్నాడు. ఏమని పాటించాలి? దేవుని సముఖంలో నమ్మకంగా జీవించడానికి ఆ జీవిత శైలిని మనము అనుదినం మన జీవితంలో మనం పాటిస్తూ ముందు కొనసాగే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ కంటికి కనురెప్ప ఎలా కాపునిస్తుందో అలా స్థిరంగా ఉండాలి. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక కంటికి ఈ కనురెప్ప, కన్నులో ఉన్నది ఈ కనురెప్ప ఏ విధంగా కనును ఏది ధూళి పడకుండా, దుమ్ము పడకుండా ఇది టక్కున ఆపి అది ఏ విధంగా స్థిరంగా ఉంది కనుకనే కంట్లో దుమ్ము నిలసబడ్డా కానీ అనేక విషయాల నుంచి కన్నుకు ఈ కనురెప్పలు కాపలి ఉన్నాయి. ఒకవేళ ఈ కనురెప్పలు కనుక దాని స్థానంలో ఉండకుండా పక్కన అక్కడిక్కడ కొట్టుకొని కన్ను బయటకు వేరేగా ఉంటే దుమ్ము పడితే కన్నుకు చాలా ఇబ్బంది. కనుక ఏంటంటే ఏ విధంగా ఈ స్థిరంగా ఈ కనుగుడ్డు మీద కనురెప్పలు స్థిరంగా ఉన్నాయి కనుకనే అవి కన్నును రక్షిస్తూ ఉన్నాయి. ఒకవేళ అవి స్థిరంగా అటు ఇటు లేకుండా అటు ఇటు ఉంటే తప్పకుండా మనం వెళ్తుంటే దుమ్ము కానీ ధూళి కానీ ఏదైనా పడి కళ్ళకు నిజంగా ప్రమాదము వాటిలో వచ్చు. కనుక స్థిరంగా ఈ కన్నురెప్పలు కన్నుల మీద ఏ విధంగా స్థిరంగా ఉండి ఈ కన్ను కాస్తున్నాయో మన క్రైస్తవ జీవితంలో కూడా మనము స్థిరంగా ఉండడానికి పాటించే వారిగా ఉండాలి. అటు ఇటు ఉంటే మన క్రైస్తవ జీవితం కొనసాగడానికి చాలా కష్టం. కొంతమంది లోకం వైపు కొంచెంసేపు, తర్వాత దేవుని వైపు కొంచెంసేపు ఉంటే కష్టమే. కనుక అలా రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు. చేస్తే అది ఎప్పుడైనా మనం బోల్తా పడిపోయే అవకాశం ఉంటుందని నిజంగా లోకంలో మాట్లాడుతూ ఉంటారు, సామెతగా మాట్లాడుతూ ఉంటారు. కనుక క్రైస్తవ జీవితంలో కూడా స్థిరత్వముగా ఉండి క్రీస్తు కొరకు సాక్షార్థంగా స్థిరంగా నిలిచి ఉండే వారిగా ఉండాలి. అటు ఇటైతే కష్టం. మన కనుగుడ్డు మీద ఈ రెండు రెప్పలు ఏ విధంగా అది స్థిరంగా ఉండి ఆ కన్నును ఏది పడకుండా ఆ సెకండ్కి ఒకసారి ఇట్లా రెప్ప వాలుస్తూ ఉంటుందో, ఒకవేళ అది కరెక్ట్గా లేకుండా అటు ఇటు ఉంటే మన కన్నుకు ఏ విధంగా ప్రమాదమో ఆత్మీయ జీవితంలో కూడా మన స్థిరత్వం లేకపోతే ఆత్మీయ జీవితంలో పడిపోయే అవకాశం ఉన్నది. లోకానుసరమైన ఆశల్లో కోరికల్లో మనం పడిపోయి మన స్థిరత్వం లేకుండా క్రీస్తు దగ్గర సరిగా నిలకడలేని జీవితం కలిగి మాటికి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక జ్ఞాపకం చేసుకొని స్థిరత్వంగా ఉండాలి. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం మూడవ అంశం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ సంఖ్యాకాండం ఒకసారి మనం చూసినట్టయితే సంఖ్యాకాండము
ఆ సంఖ్యాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ వాక్య 7వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే మనం చూసినట్టయితే లేవీయులు మందసం విషయంలో ఎలా బాధ్యత నిర్వర్తించారో అంత సంపూర్ణంగా ఉండేటట్టుగా ఉండాలి. అందుకో వాక్యం మనం చూసినట్టయితే ఇక్కడ 3వ అధ్యాయము 5ను చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టెను. వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. దేవునామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నా ఇక్కడ చూసి లేవీయులు మందసం విషయంలో ఇలా బాధ్యత కలిగి ఏ బాధ్యత తీసుకోవాలో మోషే అహరోను పిలిచి, అహరోను ముందు ఈ యాజకులందరిని పిలిపించి ఇక్కడ చూసినట్టయితే వారందరూ చేయవలసిన విధి ఏంటి అని చూసినట్టయితే, వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవాలి. ప్రత్యక్ష గుడారంలో మందిరంలో వారు సేవ చేయాలి. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. తాము కాపాడవలసినవి చేయవలసినవి కార్యక్రమాలుగా అవి బహుజాగ్రత్తగా ఒక క్రమ ప్రకారము జరిగించాలని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అదే ఒక 31వ అధ్యాయంలో కూడా సంఖ్యాకాండం 31వ అధ్యాయము 30 వచనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకల్లోను సమస్త విధముల జంతువులోను ఏబదేటికి ఒకటి చొప్పున ఇశ్రాయేలులు సగంలో నుండి తీసుకొని యెహోవా మందిరము కాపాడు లేవీలకు ఇయ్యవలెను. యెహోవా మందిరమును కాపాడు లేవీలకు వారి అర్పణలో ఇవ్వవలని గనుక వారికి కావలసినవన్నీ ఇచ్చినప్పుడు వారు బాధ్యత కలిగి దేవుని సముఖంలో వారి నమ్మకంతో సేవ చేయవలసిన వారై ఉన్నారు. అందుకనే అన్ని సమకూర్చిన తర్వాత ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో మనం చూసినట్టయితే అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి యాజకులకు గంటలు, వారి నడుములకు గంటలు కట్టి తాళ్ళు కట్టి లోపలికి పంపించేవారు. ఆయన సరి అయిన రీతిగా ఉంటే ఆయన అర్పించిన అర్పణను బట్టి దేవుడు సంతోషించి ఇంపైన సువాసనగా నిజంగా అక్కడ ఆ సువాసననిచ్చి దేవుడు అర్పించిన ఆ అర్పణ స్వీకరించినట్టుగా వారికి ఒక ఆనవాలు తెలియజేసేది. ఒకవేళ అక్కడ యాజకుడు అక్కడ సరి అయిన రీతిలో లేకపోతే ఆయన పడిపోయి అక్కడ చనిపోయేవాడు కనుక వారు తాళ్లతో బయటికి లాగేవారు. ప్రత్యక్షపు అంటే అక్కడ అతి పరిశుద్ధంలోంచి ఆ శవాన్ని బయటికి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయేవారు. కనుక అక్కడ యాజకుడు అనేవాడు తన సేవా ధర్మంలో దేవుని సముఖంలో మందిరం ఆ ఆవరణలో చేయవలసిన పనిలో బాధ్యత కలిగి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బాధ్యత ఉండాలి మనకి. క్రైస్తవులుగా మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ విధంగా యాజకులు ఆ మందిరంలో వారు అక్కడ ప్రత్యక్ష గుడారంలో వారు ఏ విధంగా బాధ్యత కలిగి సేవ చేశారు, ఏ క్రమము తప్పకుండా ఏ క్రమము ఎప్పుడు ఎలాంటి అర్పణలు ఏ విధంగా అర్పించాలి, ఎలాంటి పాప పరిహార్థము ఏ విధంగా జరిగించాలి, ఏ విధంగా పాప క్షమాపణ జరిగించాలి, ఏ విధంగా దీవెనకరంగా జరిగించాలి, ఏ విధంగా రుగ్మత నుంచి ఆ విడుదలకరంగా జరిగి ఏం జరిగించాలి, వారికి అప్పజెప్పిన పని వారు కాపాడాలి. దేవాలయంలో ఉన్న పనులన్నీ వారు కాపాడుటకు అది ఇవ్వాలి అని చెప్పని ఇక్కడ వాక్యభావంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామకు స్తోత్రం కలుగును. అదే 40లో కూడా చూసినట్టయితే ఇక్కడ ఏపదింటికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇయ్యవలెను. యెహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇవ్వవలను. ఒక బాధ్యత వారికి అప్పచెప్పారు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు మనము బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. రక్షణ ఇచ్చిన దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. నువ్వు రక్షింపబడిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, సమాజాన్ని రక్షించుకోవాలి, సంఘాన్ని రక్షించుకునే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనము లేవీయులు మందసము విషయంలో ఎలా బాధ్యత నిర్వహించారో అంత సంపూర్ణమైన భక్తితో మన బాధ్యతతో మనం క్రైస్తవులమై ఈ లోకంలో జీవించే సంపూర్ణంగా మనకిచ్చిన బాధ్యత ఉచితమైన రక్షణ, మంచి క్రైస్తవ జీవితం, ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. కనుక నీ క్రైస్తవ జీవితానికి దేవునికి ఇచ్చిన బాధ్యత నిన్ను నీవు రక్షించుకొని నీ ఇంటి వారు రక్షించే స్థితిలో ఉండాలి. నీకు తెలుసుకున్న సువార్తను నువ్వు ఇతరులకు పాటించే స్థితిలో ఉండాలి. నీ బాధ్యత అది. నువ్వు సువార్త ప్రకటించడం నీ బాధ్యత. నువ్వు రక్షణ పొందుకొని ఇతరులు రక్షణ మార్గంలో నడిపించడము నీ బాధ్యత.
అది సంపూర్ణంగా నిర్వర్తించేవారిగా ఈ లోకంలో ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరిని పిలిచి ఆయన వారికి తెలియజేశాడు ఏమని, మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సువార్త ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. వారిని వారి రక్షణ మార్గములో వారు నడిపించండి. ఇది మీ బాధ్యతను మీకు అప్పచెపుతున్నాను అన్నాడు. కనుక ఆ బాధ్యత మనకిచ్చాడు. మనం రక్షింపబడిన మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన బంధువర్గాన్ని రక్షించుకోవాలి, క్రైస్తవ సమాజాన్ని రక్షించుకోవాలి. క్రీస్తు తెలియని అనేకులకు ఈ సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగుగాక. ఈ పాటించాలంటున్న దేవుడు. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం బహు జాగ్రత్తగా నమ్మకమైన వారిగా ఉండడానికి మనము ఉండాలి. రెండవదిగా మనం స్థిరంగా ఉండాలని, మూడవదిగా బాధ్యత కలిగి సంపూర్ణమైన బాధ్యతను నిర్వర్తించే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనవి దేవుని వాక్యము ఈ పునరుద్ధాన దినాన మనం బలపరుస్తూ ఉన్నది. దేవుని ఆమెకు స్తోత్రం కలుగుగాక. నాలుగోది మనం చూసినట్టయితే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథములో మనం చూసినట్టయితే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 2వ వచనంలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై యుండి దేవునితో ఇట్లా దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నేను చంపవలన ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. రహస్యమైన స్థలములో దాగియుండుము. దావీదు శత్రువుల కోసం యోనాతాను కనిపెట్టి చూచినంత వివేచనయుతంగా ఉండాలి. వివేచన కలిగి ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదును సంహరించాలని తన ప్రాణ స్నేహితుడు దావీదు యోనాతాను కనుక తన తండ్రి తనకు అపాయం తలపెడుతున్నాడని తెలిసి ఆయనకు కలుగుతున్న ఆ శత్రువులు నిజంగా ఏ విధంగా ఎటు నుంచి వస్తారో ఆయనకు తెలుసు కనుక ఆయన వారిని కనిపెడుతున్నాడు. ప్రమాదము ఎట్లా నా స్నేహితుల మీదకి వస్తుందో, ఆ ప్రమాదం నుండి ఏ విధంగా నా స్నేహితులు తప్పించాలో, ఇలాంటి ఎత్తులు ఆయన మీద ప్రయోగిస్తున్నారు, ఇలాంటి ప్రణాళిక సిద్ధపరిచారు అని వారందరిని చూసి యోనాతాను కనిపెడుతున్నాడు, వివేచన కలిగి ఉన్నాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం కూడా సమాజంలో మనకు కానీ సమాజానికి కానీ ఇలాంటి ఈ లోపల జరుగుతున్న ప్రమాదాన్ని మనం తెలుసుకొని కనిపెట్టేవారిగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఈ లోకంలో జీవించకూడదు. నిర్లక్ష్యమైన జీవితము అది చాలా ప్రమాదకరమైనది. కనుక ఈ విధంగా ఈరోజు ఇక్కడ పలానా చోట కోవిడ్ ఉన్నది, చాలా ప్రమాదము కనుక ఇలాంటి కరోనా వైరస్ ఉన్నది, జాగ్రత్త పడమని అక్కడ ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. కానీ అజాగ్రత్తగా ఉంటే కష్టం. అందుకని వాళ్ళు కూడా అన్నారు జాగ్రత్త ఉండమని, జాగ్రత్త పరచడానికి ప్రయత్నం చేసినారు, వాటితో కాక విడిచిపెట్టినారు. ఏమైనా చేసుకోండి, మీ జీవితము మీ ఇష్టం అన్నట్టుగా. కనుక ప్రమాదం వస్తున్నప్పుడు మనము వాటిని కనిపెట్టుకునే వారిగా ఈ లోకం ఉండవలసిన కనిపెట్టేవారిగా ఉండాలి. వివేచన కలిగి ఆ ప్రమాదములో పడకుండా ఏ విధంగా తప్పించుకోవాలో ఆలోచన కలిగి ఉండాలి. మూర్ఖ విశ్వాసము పనికిరాదు. మూర్ఖ విశ్వాసము చాలా ప్రమాదకరం, నిజంగా ప్రమాదకరం. ఇక్కడ తెలిసిన మాకు సంఘములో కాపరి నిజంగా ఇదే రీతిగా ఎవరు చెప్పారు, అన్ని యేసు నామములో అన్నీ జరుగుతాయని చెప్పని సంఘమును ఆయన స్టార్ట్ చేసి ఆయన ఈ కరోనా సమయంలోనే చేసి నడిపిస్తున్నాడు. హఠాత్తుగా సభ్యులనే ఆయన కరోనా వచ్చింది, ఆయన ద్వారా సేవకుని కూడా వచ్చింది. ఆ సేవకుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోవాల్సి వచ్చింది. పరామర్శించడానికి వచ్చిన వారు చాలామందికి, దాంట్లో దాదాపు 11 మందికి వరకు ఆ కరోనా సోకినట్టుగా మనం ఆ వార్తల ద్వారా తెలుసుకున్నాం. ఇది కనుక చూసినట్లయితే క్రైస్తవ సమాజం ప్రమాదం వస్తున్నప్పుడు కనిపెట్టిన మనము ఏం చేయాలి? వివేచన కలిగి వ్యవహరించేవారిగా ఉండాలి. కానీ అజ్ఞానుల వలె మూర్ఖంగా వెళ్ళి ప్రమాదములు పడిపోయి మనము నష్టపరుచుకోకూడదు. అందుకే దేవుడు చెప్తున్న మాటలు పాటించాలి. మనం ఆ పాటించినప్పుడే మనము సురక్షితంగా మనము ఉండగలుగుతాం. ఒకవేళ పాటించకపోతే ప్రమాదంలో పడిపోయేది మనమే. కనుక ఆ విధంగా కాకుండా ఉండాలని
దేవుని వాక్యము సెలవిస్తున్న అదే 19వ అధ్యాయము 11వ వచనము కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ వాక్యములో ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య మీకాలు ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పాను. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ సౌలు కొంతమంది సైనికులకు ఒక పని చెప్పాడు. ఏంటి అంటే ఈ దావీదు నిజంగా ఎప్పుడైతే గొలియాతును సంహరించిన తర్వాత అప్పటి వరకు దావీదును ఆయన చిన్నవాణిగా చూసిన సౌలు అక్కడ గొలియాతును సంహరించిన తర్వాత వస్తూ ఉన్నప్పుడు నిజంగా అందరూ 1000 10,000 జైజలు కొడుతున్నప్పుడు దావీదుకి ఎక్కువ సౌలుకు తక్కువ వచ్చినప్పుడు ఆయనకు అప్పుడే మనసులో ఆలోచన కలిగింది, ఇది ఎంతకైనా ప్రమాదమే, ఎప్పటికైనా ఈయన నాకు ఎప్పటికైనా ఈయన ద్వారా నా రాజరికానికి ప్రమాదమే అనుకొని తన కుమారుడు తన సంతానం రాజులై ఉండాలి, ఈయనను మాత్రము ఆ రాజు అవ్వడానికి అవకాశము ఆయనకు కనిపిస్తుంది కనుక ఆయనను తీసివేస్తే భూమి మీద లేకుండా చేస్తే తన సంతానానికి అవకాశం ఉంటుందని ఆశగా ఉన్నాడు. కొని ఒక మంచి పటిష్టమైన సైనికులను పెట్టాడు. వారు ఏంటి అంటే దూతలను సైనికులను పెట్టాడు. ఎలాంటి వారంటే ప్రతిదినం వారి పని ఒకటే, ఎక్కడ రాత్రి లేదు పగలు లేదు ఏం లేదు, ఎక్కడ దాక్కున్న దావీదును పట్టుకోవడమే వాళ్ళ పని. కనుక చూసినట్టయితే సౌలు సేవకులు దావీదు నిమిత్తము ఎలా కాపు కాశారో అంత అప్రమత్తంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? మనము కనిపెట్టుకొని ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మన తగు జాగ్రత్తలో ఎప్పటికీ మనం ఉండాలి. ఇక్కడ సౌలు సైనికులు తాను ఏర్పాటు చేసిన దూతలు వాళ్ళ పని ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి పారిపోతున్నాడో, ఏ గుహ నుంచి పారిపోయిన దావీదు అక్కడ పారిపోయి ఎక్కడ బస చేస్తున్నాడు, ఏ రాజ్యంలో ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, వారు ప్రతిసారి ఆయన వాకపు చేస్తూ ఆయన వెంటనే పడుతున్నారు. అప్రమత్తంగా ఉండి ఇక్కడ తప్పించుకుంటే మళ్ళీ పట్టుకోవాలి, ఇక్కడ తప్పించుకుంటే ఇలా పట్టుకోవాలి, అనేకమైన ఆలోచన కలిగి అప్రమత్తం కలిగి ఉన్నారు. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాస జీవితంలో కూడా మనం ఇలాంటి సమస్యలు గుండా ఉన్న పరిస్థితిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. సమస్యను బట్టి అవగాహన కలిగి మనకుండి మనల్ని మనము ఎప్పటికీ చురుకుగా ఉండాలి. ప్రతి విషయంలో మనల్ని మనము అప్రమత్తంగా అంటే ఎప్పటికీ మెలకుగా ఉండి వాటి నుండి మనము ఏ విధంగా మనం ముందు కొనసాగాలో ఆలోచన కలిగి ఈ లోకంలో ఉండవలసిన వారమైన కనుక మనం అప్రమత్తంగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. 6వ వంశమక్ష మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో ఒకసారి చూసినట్టు 37వ అధ్యాయము ఇక్కడ 37వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 37వ వచనంలో నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని అంటున్నాడు. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. దైవజనుని దర్శనం మనము ఎలా గుర్తించి అనుసరిస్తామో అంత జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి, జాగ్రత్తగా లోకంలో ఉండాలి. ఏమన్నా ఉండాలి? నిర్దోషులుగా మనం కనిపెట్టుకొని ఉండాలి, యథార్థవంతులుగా ఉండడానికి చూసుకోవాలి. సమాధాన పరచువారి సంతతి నిలుచును అంటే సమాధానపరచిన ఆ సంతతి ఈ భూమి మీద నిలిచేటట్టుగా మనం మనుగడ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది గనక అందుకనే 3వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించము. దేవుని నమ్మకం ఉంచి ఆ మేలు చేసేవారిగా ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అందుకనే చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయం జాగ్రత్తగా అంటే నిర్దోషంగా ఉండాలి. నిర్దోషంగా ఉండడానికి కనిపెట్టుకోవాలి. ఎలాంటి దోషం మన మీద లేకుండా, దోషారోపణ మనల్ని ఎవరు చేయకుండా మనల్ని మనం నిర్దోషంగా దేవుని సముఖంలో కనపరుచుకునే వారిగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండాలి. మన దాపరికం లేకుండా యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఉన్నట్టుగా ఉండాలి. బయటకు ఒకలాగా లోపల ఒకలా కాకుండా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మనము కరెక్ట్గా యథార్థంగా ఉండాలి. అందుకని కొన్నిసార్లు మాట్లాడుతుంటే అంటారు, నోట్లోంచి మాట్లాడుతున్నావా కడుపులోంచి మాట్లాడుతున్నావా అని. నోట్లో నుంచి అంటే నీ మాటలో నిజాయితీ లేదని, ఒకళ్ళు కడుపులోంచి మాట్లాడుతున్నావు సత్యంగా మాట్లాడుతున్నావని అంటే మనం సంభాషిస్తున్నప్పుడు అంటారు నిజంగా ఇది నోటి మాట లేకపోతే నీ హృదయం నుంచి వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. కనుక దేవుని సముఖంలో చూసినట్టయితే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఏ దోషము లేనిది ఎలాంటి దోషం మన మీద మోపకుండా మనల్ని మనం నిజంగా నిర్దోషులుగా
ఉండడానికి మనం కనిపెట్టుకొని ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. తర్వాత సమాధానపరచువారి సమాధానంగా ఈ లోకంలో ఉండాలి. కనుక అలా ఉండడానికి జాగ్రత్త పడాలి, నిర్దోషంగా జాగ్రత్త పడాలి, యథార్థవంతులు ఉండడానికి జాగ్రత్త పడాలి. తర్వాత సమాధానంగా ఉండడానికి మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని ఆమెకు స్తోత్రం కలుగును గాక. అందుకని చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మోషే గారు అక్కడ ఆయన యాత్ర అక్కడ సగంలో ముగిసిన తర్వాత తిరిగి ఆ యాత్ర కొనసాగించడానికి దేవుడైన యెహోషువను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దానం చేసిన ఆ దేశానికి తీసుకువెళ్ళడానికి నాయకునిగా నియమించినప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తున్నాడో చూసినట్లయితే 24వ అధ్యాయము 17వ వచనంలో ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనల్ని మన తండ్రులను రప్పించి మన కనులెదుట ఈ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గమన్నింటిలోనూ మనము వెళ్ళిన ఆ ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలును కానాను నుండి నడిపించినంత జాగ్రత్తగా వారి జీవితంలో ఆ దాస్యపు గృహంలో నుండి వారు బయలుదేరినారు. అరణ్య ప్రయాణమంతా దేవుడు వారిని కొనసాగించి 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు చిలుకు సంవత్సరాలు నడిపించిన దేవుడు వారి బట్టలు కానీ వారి చెప్పులు కానీ వారి తిండికి కానీ ఆహారం కానీ ఎక్కడ కొదువ లేకుండా సంతృప్తిగా సంరక్షించి పోషించి వారి ప్రయాణమంతా ఉండి దేవుడు వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండి నడిపించి వాగ్దానం చేసిన ఆ దేశానికి వారి పిల్లలందరినీ సమకూర్చడానికి దేవుడు నిజంగా గొప్ప కార్యము జరిగించినాడు. గనక ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు అనుదినము బాల్యం నుండి ఇప్పటి వరకు తిరగత మనకిచ్చిన గర్భఫలాలు బట్టి ప్రతి విషయంలో దేవుడు మనను ఆదరించి కాపాడి సంరక్షించి నడిపిస్తున్న ఆ దేవాతి దేవుని మనం కొలిచేవారిగా ఈ లోకములో ఉండాలి. వాళ్ళంటూ మనం వెళ్ళే ప్రజలందరి మధ్యన మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. అన్ని సమస్యల గుండా మమ్మల్ని కాపాడిన వాడు. ఆకలి దప్పులు లేకుండా ఆకలి దప్పుల నుండి, రోగము నుండి, ఆ శత్రు సమూహము నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి అనేక విషయాల నుంచి దేవుడు వారిని కాపాడాడు. కనుక ఆ దేవుడే మా దేవుడు అంటున్నారు. కనుక ఈనాడు ఇలాంటి స్థితిగతుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచము, దేశము, రాష్ట్రము, జిల్లాలు, గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమవుతున్న దేవుడు తన బిడ్డలు మాత్రము సంరక్షించుకుంటూ ఉన్నాడు. ఇది మన జీవితంలో ఇది ఒక సాక్ష్యం. నిజంగా 2020లో జీవించినప్పుడు ఇలాంటి భయంకరమైన తెగులు వచ్చింది. ఆ తెగులో నిజంగా ఇలాంటి లక్షలాది మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. కానీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి ఆహారాన్ని ఇచ్చి అంటే తిరిగి ఉపాధి కోసం కావలసిన పనులనిచ్చి ఆ పనుల కోసం కావలసిన శక్తినిచ్చి నడిపించాడు దేవుడు. నిజంగా అలాంటి మహమ్మారిలో మేము గతించిపోయేవారం, కానీ దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని ప్రేమించి రక్షించాడు. గనక ఆ రక్షించిన దేవుడే దేవాతి దేవుడు. దేవునామకు స్తోత్రం గాక. ఈ రుగ్మత ఆ పనికి ఎవ్వరి తరం అవ్వట్లేదు, అధికార తరం అవ్వట్లేదు, నాయకుల తరం అవ్వట్లేదు, డాక్టర్ల తరం అవ్వట్లేదు. ఎవరి తరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మహాభయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు నిజంగా వారు అనుకున్నంత సత్ఫలితం ఇవ్వట్లేదు. కనుక ఇది ఆపగలిగేది దేవుడు ఒక్కడే. కనుక ఆ నిజమైన దేవుణ్ణి మనం కనుగొని ఆయన సముఖంలో ఈ లోకంలో నడిచేవారిగా ఉండవలసిన వారమైన ఆ దేవుడే మన దేవుడు. రక్షించిన మన యేసుక్రీస్తు ప్రభు వారిని నిజంగా మనం రక్షకునిగా మనం నిజంగా అంగీకరించినాం. కనుక ఆ రక్షణ ఆ వలయంలో మనమందరం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆనాడు ఇశ్రాయేలు అలాంటి పరిస్థితులన్నీ దాటిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఎంత చక్కటి మాట. ఇక్కడ చూసితే ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి, ఐగుప్తు దేశములో దాసుల గృహముగా పిలువబడినది. అలాంటి దాసుల గృహములో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నులెదుట ఆ గొప్ప సూచక్రియలు వారందరూ కల్లారా దేవుడు గొప్ప సూచక్రియలు జరిగించడానికి వారి కల్లారా చూడగలిగే అవకాశం దేవుడు వాళ్ళందరికీ కలగజేస్తున్నాడు. నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఆ గొప్ప సూచక్రియలను చేసిన మనము నడిచిన మార్గమన్నింటిలోనూ, ఆ సూచక్రియలను చూస్తూ నడిచిన మార్గమన్నింటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను అనేక మంది మార్గంలో కల్పించిన అనేక ప్రజల మధ్యలో నుండి మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. మనల్ని కాపాడిన దేవుడే యెహోవా దేవుడే మన దేవుడు.
కనుక దేవుడు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఇలాంటి దేవుని మాటలు మనం విని పాటించేవారిగా ఉండాలి. అలా నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటే ఆ దేవుని విసర్జించి మన మార్గంలో వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి సమస్యలను చిక్కుపడుతున్నావు అని యిర్మీయా భక్తుడు ఈ వాక్యంలో ఇందాక మనం చూసాం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగినాం గనక అలాంటి మార్గాన్ని వెతుక్కోకూడదు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటుంది. విడిచిపెట్టడం ద్వారా నీకు నీవే ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకున్నావు. ఆయన విడిచిపెట్టడం ద్వారా నీవే ఇలాంటి బాధలో ఇరుక్కున్నావు. ఆయన విడిచిపెట్టడం ద్వారా ఇలాంటి అనేకమైన అవమానాల పాలు నువ్వు అవుతున్నావు. ఆయన విడిచిపెట్టడం ద్వారా ఇదిగో నీ కుటుంబ సన్నిధిలో లేకుండా ఆయన విడవడం ద్వారా సమాధానం క్షేమం లేకుండా ఉంటున్నావు. ఆ విడిచిపెట్టడం ద్వారా ప్రేమ లేకుండా ఉంటున్నావు. కనుక అలా విడవడం ద్వారా నీ సమస్య నీవే తెచ్చుకున్నావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది దేవుడు తీసుకొని రాలేదు, కానీ నిజంగా మనం చేసుకున్న స్వయంకృత అపరాధంతోనే మనం దేవుని విడడం ద్వారా మన ఆలోచన ఆశ కోరికలు బట్టి ఆవేశం బట్టి మనమే మన సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. కనుక ఆ విధంగా కాకుండా క్రీస్తు మాటలను మనం పాటించాలి. అని చెప్తున్న ప్రతి మాట మనం పాటించాలి. పాటించాలి కనుక పాటించినప్పుడే దాంట్లో మాధుర్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. పాటించడం ద్వారా అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం తెలుసుకోగలుగుతాం. పాటించడం ద్వారా ఆ మాట ఉన్న హెచ్చరికలు మనం తెలుసుకొని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆదామును ఏ విధంగా దేవుడు ఆయన నిజంగా ఏదైనా తోటలో సేద్యపరచడానికి దాని కాయుటకు నియమించినాడో నిజంగా చూసినట్టయితే ఇక్కడ ఆయన ఆ నియమించిన దాన్ని బట్టి ఆదామును మనం చూసినట్టయితే ఏదైనా తోటలో నమ్మకానికి పాత్రుడుగా నిలిచాడు. నమ్మకాన్ని పాత్రుడుగా నిలవగలిగినాడు. నిజంగా మన కను ఆ బొమ్మలు నిజంగా ఈ కనురెప్పలు సరియైనగా స్థిరంగా ఉంటేనే మన కను కాయబడుతుంది. ఇవి స్థిరంగా లేకపోతే అటు ఇటుగా ఉండి కొట్టుకుంటే నిజంగా మన కన్ను ప్రమాదంలో పడిపోతుంది. కనుక మన క్రైస్తవ జీవితంలో మనము మొట్టమొదటిగా నమ్మకానికి పాత్రుడుగా ఆదాము ఏ విధంగా నమ్మకానికి పాత్రుడు తోటలో అని ఉన్నాడో అదే రీతిగా మనము ఈ లోకమనే అరణ్యంలో అంతే నమ్మకంగా దేవుని పట్ల ఉండాలి. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ మనము స్థిరముగా ఉండాలి. కానీ మన కనురెప్పలు ఏ విధంగా స్థిరంగా ఉండి అవి కొట్టుకుంటూ మన కనును కాపాడుతున్నాయో అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం స్థిరంగా ఉండాలి. అటు ఇటు అయితే మనమే సమస్యలో పడిపోతాం. మూడవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ ఏ విధంగా యాజకులు లేవీయులు యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నప్పుడు వారికి క్రమం ఇచ్చినప్పుడు ఆ క్రమాన్ని బాధ్యతగా సంపూర్ణంగా నిర్వర్తించినప్పుడు అనేకులకు ఆశీర్వాదాన్ని అందించే బిడ్డలుగా వారు ఉండగలిగినారు. కనుక మన జీవితంలో కూడా మనకిచ్చిన ఈ క్రైస్తవ బాధ్యత దేవుడు మనకు చక్కటి బాధ్యతను ఇచ్చాడు. రక్షణనిచ్చాడు. రక్షణ సువార్త ప్రకటించడము మన బాధ్యత. క్రీస్తుకు తగినట్టుగా ఈ లోకంలో జీవించడము మన బాధ్యత. క్రీస్తు బోధను వింటున్నప్పుడు ఆ బోధనానుసారంగా జీవించడము మన బాధ్యత. కనుక ఆ బాధ్యత సంపూర్ణంగా ఈ భూమి మీద మనము నిర్వర్తించే వారిగా ఉన్నప్పుడే నిజంగా మనం చక్కటి క్రైస్తవ బిడ్డలుగా మనం పిలువబడతాం. అలా రాక కొడుకు ఎదురు చూసే వధువు సంఘంగా మనం ఉండగలుగుతాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. 4వ మనం చూసినట్లయితే శత్రువు వస్తున్నప్పుడు దావీదును శత్రువు తన తండ్రి అయిన సౌలు చేత ఏర్పాటు చేసిన అక్కడ సైనికులు ఆయన ఏ విధంగా మట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా యోనాతాను కనిపెడుతున్నాడు, వివేచనగా ప్రయత్నించినాడు. తాను దొరుకున్న తండ్రికి నిజంగా ఆయన పక్షపాతి అని తెలుసుకోకుండా ఆయనకు తెలియకుండానే వివేకం కలిగి తప్పించగలిగినాడు. కనుక మనం కూడా క్రైస్తవ జీవితంలో ఆ రీతిగా మనం కూడా కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కనిపెట్టాలి, వివేచన కలిగి మంచి ఆలోచన కలిగి మనం ముందు కొనసాగే వారిగా ఉండాలి. దేవుని వాక్యం అందుకే ఏ విధంగా వారు ఆ కొనసాగలిగారు కనుకనే తప్పించుకోగలిగినారు. సౌలు సైనికులు నిజంగా వారి పని 4 చూసినట్టయితే సౌలు సేవకుల పని అంతా ఏంటి అంటే ఎప్పుడు దొరికితే పట్టుకోవాలా అని చెప్పని వారు కాపు కాచి అప్రమత్తంగా ఉన్నారు. ప్రతిసారి అప్రమత్తంగా ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో అలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే సాతాను మనల్ని గర్జించి సింహలే ఎవరి మింగుదనా అని మనల్ని మన కుటుంబాన్ని మింగివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి దాని గురించి మనం అప్రమత్తంగా ఉంటేనే మెలకుగా ఉంటేనే సమస్యల నుండి
తర్వాత అనేకమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతాం. మెలకుగా లేకపోతే మన మీద నిజంగా ఉపద్రవం పడిపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం కనుక అలా విధంగా అప్రమత్తంగా ఉన్నారు. ఆరుదుగా మనం చూసినట్టయితే ఇక్కడ వారు చూసిన దేవుడి సముఖంలో బహు జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నిందారహితులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, సమాధాన పరులుగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలా ఉండడానికి ఆసక్తిగా ఉండాలి, ఆసక్తి చూపించాలి. ఆ విధంగా ఉండడానికి ఆసక్తి చూపించాలి. అంటే ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకండి, ఆసక్తి విషయంలో మీరు ముందుండండి అంటున్నాడు. కనుక అంత జాగ్రత్తగా ఆసక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడి నిందలు లేకుండా మనము సరిచేసి ఆసక్తి ఉండాలి. నా మీద ఏ దోషం ఉండొద్దు, నా మీద ఏ బదలామ రావద్దు, ఏ నింద రావద్దు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మక నిరేమో నా శరీరము పరిశుద్ధ క్రైస్తవం, మేము నా కుటుంబం క్రైస్తవంలో ఉంటున్నాం, క్రీస్తుని కలిగి ఉంటున్నాం, క్రీస్తు బోధన పాటిస్తున్నాం. కనుక నా పిల్లల విషయంలో కానీ, నా విషయంలో కానీ, నా సత్యమైన విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ ఏ నింద నేను రాకుండా బహు జాగ్రత్తగా కాపాడుకోవాలని నిజంగా నిబద్ధత కలిగి ఉండాలి. అలాంటి రోషం కలిగి మనం కాపాడుకోనికి మనం ప్రయత్నం చేసేవారిగా ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది కనుక అందుకనే ఇక్కడ భక్తుడు అంటే అందుకే అంటుంది ఇక్కడ నిర్దోషిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రతిదీ ఒప్పుకోవాలి, దాచుకోవద్దు. యథార్థంగా ఉండేవాలి, యథార్థంగా ఉండాలి, సమాధానకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండి ఆసక్తిగా ఉండాలి. ఇవి నా మీద ఉండకుండా ఉండాలని. చివరిగా మనం చూసినట్టయితే ఇక్కడ యెహోషువ నిజంగా నడిపించినప్పుడు వారి పితరులు ఉంటారు. మా పితరులకు దేవుడు చేసిన సహాయం బట్టి ఆ సహాయం నిజంగా చూసినట్టయితే మేము నిజంగా ఆ దేవుణ్ణి మేము కొలుస్తాం, ఆ దేవుణ్ణి మేము కలిగి ఉంటాం. ఆ దేవుడే మాకు రక్షణార్థమై ఉన్నాడు కనుక మనం చూసినట్టే ఐగుప్తు దేశమున దాసుల గృహమునందు దాసుల గృహమందు గాక ఐగుప్తు దేశమును దాసగృహముల నుండి మన తండ్రులను రప్పించి మన కన్నుదిట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనం నడిచిన మార్గమన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఈ భూమి మీద నిజంగా దేవుడు యెహోవాయే దేవుడు. ఆ దేవుడని వారు నమ్ముకున్నారు, స్థిరపడ్డారు. నిజంగా వారు ఆ నడిచినంత జాగ్రత్తగా జాగ్రత్తగా వారి కానాను చేరడానికి వారు నడుచుకుంటూ వెళ్ళినారు. కనుక మన యాత్ర ముగించిన మనం దేవుని ఆ రాజ్యము చేరేంత వరకు మనం బహు జాగ్రత్తగా ఈ లోకంలో మనం ముందు కొనసాగే వారిగా ఈ లోకం ఉన్నది. కనుక దేవుడు ఇశ్రాయేలును కానానుకు నడిపించినంత జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు ఎంత ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా నడిపించినా 40 సంవత్సరాల పై చిలుకు వనజంగా అరణ్యంలో, అదే రీతిగా ఈ జీవిత యాత్ర అంతట్లో దేవుడు మనల్ని అలా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అలాంటి దేవుని పట్ల మన నమ్మకం కలిగి ఉండి మనం చెప్పిన మాటలు మనము వినాలి, వాటిని పాటించాలి. ఆ మాటలు పాటించినప్పుడే మన జీవితంలో మనము నిజంగా దేవుని అనుకూలమైన వారిగా జీవించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరం తీర్చి ఆయన మహిమార్థమై ఈ సమాజంలో సాక్షాత్తంగా దేవుడు నిలబెడతాడు. కనుక ఆ బట్టి ఆయన నన్ను ఎవరు ప్రేమిస్తారో నా తండ్రి నేను ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు పాటిస్తారు. నన్ను ఎవరు ప్రేమించరో వారు నా ఆజ్ఞలు పాటించరు. కనుక నా సహోదరుడా ఈ మధ్యకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావు, వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకుంటావు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించలేదనుకో దేవుని మాటకు నువ్వు విలువయవు. కనుక దేవుని సన్నిధిలో నువ్వు జీవించవలసిన ఆ జీవితం నిజంగా అంత సరిగా ఉండదు. కనుక దేవుడు అందుకనే స్పష్టంగా ఈ 14వ అధ్యాయం నిజంగా మనం చూసినట్లయితే ఈ 15-16 వచ్చిన ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన ఎలా నా ఆజ్ఞ గైకొంటారు. నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు, నన్ను ప్రేమించలేదనుకో నా మాట మీరు వినరు. ఆ ప్రేమ లేకపోతే, క్రీస్తు ప్రేమ లేకపోతే నిజంగా ఆయన బిడ్డలుగా ఈ లోకం ఉండడము అసాధ్యం. కనుక దేవుని నా ఆజ్ఞ నేను చెప్పిన మాటలు మీరు వినాలి, పాటించాలి. పాటించినప్పుడే మీరు నా బిడ్డలుగా మీరు పిలువబడతారు. అందుకని ఇక్కడ 23 వచ్చిన ఇక్కడ యేసు ఒక నన్ను ప్రేమించిన ఎలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. నన్ను ప్రేమిస్తే నా మాటలు వింటావు, నువ్వు గైకొంటావు, పాటిస్తావు. అట్లా పాటించినప్పుడు నేను నా తండ్రి వచ్చి నీతో ఉంటామంటున్నాను. దేవుడు మనతో ఉండి నడిపించాలని ఆశపడుతున్నప్పుడు ఆ దేవుని సహవాసం సన్నిధి మన ఇంట్లోకి మనము ఆహ్వానించే వారిగా ఈ లోకంలో వెలిసిన వారం గనక వాక్యాన్ని వినేవారిగా కాకుండా వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. ఆ మాటలు క్రీస్తు మాటలు మనం పాటించాలి.
అందుకని ఎలా పాటించాలి అని ఇంతవరకు మనం చూసాం కనుక అలా నమ్మకంగా మనం పాటిస్తూ ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఇట్టి మాటలు మన వెనుకల్లో భద్రపరిచి ఆయన మహిమార్థమై ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా యేసురాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ పునరుద్ధాన దిన దేవ తండ్రి, నీ సముఖంలో దేవ తండ్రి ఈ వర్తమానం అయి తండ్రి బోధించడానికి వినడానికి మాకు చక్కటి అవకాశం ఇచ్చినావు తండ్రి. అవును ప్రభా, నీ మాటలు మేము పాటించాలి దేవ తండ్రి. స్తోత్రం. పాటించినప్పుడే నీ మాటలు సత్యమైనవా కాదా, నీ మాటలు ఆశీర్వాదమైనవా కావా, నీ మాటలు మమ్మల్ని హెచ్చరించేవిగా ఉన్నాయా, అవి వినవి ఆ హెచ్చరికను సరిచేసుకుంటే దీవెనకరంగా ఉన్నాయా అని మేము తెలుసుకోగలుగుతాం తండ్రి. కనుక దేవ తండ్రి స్తోత్రం ప్రభా, నీ మాటలు వీక్షిస్తున్న వారందరూ పాటించే స్థితిలోకి మీరు తీసుకొని రండి. ఏ విధంగా పాటించాలి అంటే దేవ తండ్రి, అయ్యా మీరు 7 విధమైన మాటలు మాకు బోధించినారు, ఆ రీతిగా పాటించాలి తండ్రి. స్తోత్రం. ప్రతి విషయంలో అయ్యా మేము పాటించినప్పుడు దేవ తండ్రి నీ వెంట ఏదో తెలుసుకోగలుగుతాం. పాటించలేకపోతే దేవ తండ్రి నిజంగా మేము ఏమీ తెలుసుకోలేము నీ గురించి. కనుక దేవ తండ్రి అయ్యా చివరిగా మేము చూసిన దేవా ఆ విధంగా ఉండాలని నువ్వు ఇష్టపడదు. నేను ఎవరు ప్రేమిస్తారో వారు తండ్రి ఆ ప్రేమింపబడుతున్న వారు నీ ఆజ్ఞలు గైకొంటారు అని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి నీ ఆజ్ఞలు వింటారు, నువ్వు చెప్పిన మాట వింటారు కనుక తండ్రి నీ మాట నీవు చెప్పిన మాటలన్నీ మేము విని ఆచరణలో పెట్టి మీ ద్వారా దీవెనలు పొందుకునే వారిలాగా ఉన్నలాగా కృప చూపండి. వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఇలాంటి హృదయ వాంఛ కలిగిందో నువ్వు ఎరిగిన వాడు మీరు మేము పైరూపాన్ని చూస్తాం, మీరు హృదయంతరంగాన్ని పరిశీలిస్తారు కనుక ప్రతి బిడ్డను దేవా మీరు చూచి దేవ తండ్రి వారు బలహీనంగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా, మానసిక ఇబ్బందులతో ఉన్నారా, శారీరక రుగ్మతలతో ఉన్నారా, సమాధానం లేక ఉన్నారా, అయ్యా తండ్రి వారి ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారా తండ్రి, ఏ స్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన సర్వంతర్యామి తండ్రి. కనుక ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బలహీనత నుంచి విడుదల కలగజేయండి, వారికి కావలసిన అవసరం మీరు తీర్చండి. అయ్యా తండ్రి అనారోగ్యంతో ఉంటుంది విడుదల కలగజేసి కావలసిన ఉపాధి కోసం కావలసిన ఉద్యోగాన్ని మీరు బలపరిచి పనులు మీరు ఇప్పించి బలపరిచి సహాయం చేసి దేవా నీ మహిమార్థమే సాక్షార్థంగా ఈ లోకంలో జీవించే భాగ్యము దయచేసి నడిపించమని మీ పాదశులు విజ్ఞాపన చేస్తాం ప్రభా. ఈ మహమ్మారి COVID-19 కరోనాను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరంగా విజృంభిస్తున్నది అది దేవ తండ్రి. స్తోత్రం దేవ తండ్రి. అదే దేవ తండ్రి అయా ఈ భూమి నుండి దేవ తండ్రి అది దేవ తండ్రి నిరసించిపోవడానికి మీ కృప చూపని మీ పాదశులు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మీరే మహిమాగణత ప్రభావాలు మీరు పొందుకొనిలాగా తండ్రి మీరు కార్యం జరిగించి ఈ రుగ్మత నుండి త్వరగా విడుదల పొందుకునే భాగ్యం దయచేసి నడిపించమని మీ పాదశులు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. సేవకురాలను బట్టి సంఘాలు వారి పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తను వారు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న సువార్తను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా విస్తరింపజేసి అనేక ఆత్మలను అయితే మీ వైపు ఆకర్షించుకునే తండ్రి నీ మహిమార్థమై అయ్యా నీ లోకంలో జీవించే భాగ్యం దయచేసి నడిపించమని మీ పాదశులు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మరి ఒకసారి వీక్షిస్తున్న వారందరినీ మీ కౌటు దాచుకోండి, మీరే మహిమాగణత ప్రభావాలు పొందుకునేలాగిన వారు బలపరిచి నడిపించమని పాదశులు విజ్ఞాపన చేస్తూ మీ చిత్త మరొకసారి కలుసుకొని ఈ విధంగా ఆరాధిస్తూ ముందు కొనసాగే భాగ్యము దయచేసి మా అందరినీ బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మెక్కిరి మేము తరగతి వస్తున్నాడు పెట్టుకుంటున్నాం తండ్రి. లోకమందరూ మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తమలాగా భూమిలను గాక, మాకు కావాల్సిన ఆహారం మాకు దయచు, మా అపరం చేసిన వారు క్షమించి ప్రకారం క్షమించు, అమ్మ శుభ్ర తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మాయమా నిరంతరం ఇవ్వన స్వామి. ఏ సక్తమే చేయం ప్రవేశ నామకే చేయం ప్రవేశక్త సంపూర్ణం చేయం అపవాదికులకంత కోటి నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుకు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైను సంఘం పని యావత్ క్రైయ సమాజం పైన పరిచయలపైన ఇప్పుడు నిలిపి సదాకాలం తోడు నీడ ఉండనుగాక. ఆమేన్. ప్రభు నాకు మహిమకలను గాక. తిరిగి దేవుని సముఖంలో చేరొచ్చిన మనము తిరిగి క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమంలో బుధవారం శుక్రవారం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడు మీ అందరినీ బలపరిచిన మహిమార్థమై ఈలోపు నడిపించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.